చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం ఒకరు చదవండి దయచేసి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నా యొద్ద ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. మీ దయను బట్టి, మీ కృపను బట్టి నాయన, రెండవ రోజు నాయన మీరు ఇచ్చిన కూటమి కొరకాయ స్తుతులు చెల్లించుకొంచున్నాం. పరిశుద్ధ నిలబడే నాయన ఈ స్థలంలో నిలబడి మీ వాక్యం చెప్పడం నేనేమాత్రం తగనీయుడని కాను. నా దోష పాపను క్షమించి, నా విధేయతలు క్షమించి, మీ పరిశుద్ధమైన రక్తులు కడిగి శుద్ధీకరించి నాయన, మీ శిలువ చాటును మెరుగుపరిచి, మీ జీవపాటలు మాకు వినిపించండి నాయన. వినగల చెవును, గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయండి. మీ జీవ గ్రంథంలో నాయన ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవండి ఆయన. మీ సన్నిధిని గ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఇక్కడ చూస్తాం కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు వస్తున్నారు? ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభువు తెలుసు ఎప్పుడు వస్తాడో. మనకు తెలుసా? ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కానీ మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు ఆల్రెడీ ఒకసారి వచ్చాడా? ఆ దానిని మనం ఏమంటాము? మొదటి రాకడ. ఏ రాకడ? మొదటి రాకడ. మళ్ళా రెండవసారి రాబోతున్నాడు, దానిని రెండవ రాకడ అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ రెండవ రాకడ సంబంధించినటువంటి అంశం ఇది. నీదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మనము సిద్ధపడి ఉండాలి. యేసయ్య ఆ మాట అంటున్నాడు. అసలు ఇంతకీ నేను మీకు క్లుప్తంగా ఈ యొక్క రాకడ గురించి, మొదటి రాకడ, రెండవ రాకడ అని ఎందుకు, ఇలాగ మనకి ప్రభు ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నేను వివరంగా చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి. ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు మానవుని కన్నా కూడా ముందుగా ఎవరిని చేశాడు తెలుసా మీకు? దేవదూతల్ని చేశాడు. దేవదూతలు చేశాడు ముందు. మొట్టమొదటి దేవదూతలు చేశాడు. మరి దేవదూతలు చేసినప్పుడు దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, పరలోకంలో ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఏం జరిగిందో తెలుసా? కొంతమంది